ఇరాన్ వార్తో హర్మూజ్ జలసంధి వద్ద నౌకలు భారీగా వచ్చి చేరుతున్నాయి. జలసంధి దాటేందుకు ఎవరు ప్రయత్నించినా తగలబెడతామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. పొరపాటున ముందుకు కదిలిన ఒమన్ నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో 4 గాయపడగా మిగిలిన వారిని ఒమన్ అధికారులు రక్షించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 700కు పైగా నౌకలు హర్మూజ్ వద్దకు చేరుకున్నాయని తెలుస్తోంది. ఇందులో 100కు పైగా కంటైనర్ షిప్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ వార్ సందర్భంగా భారీగా ఆయిల్ నిల్వలు ఆగిపోయాయి. ప్రపంచంలో దాదాపు 30% చమురు హర్మూజ్ నుంచే రవాణా జరుగుతోంది. ఇరాన్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 వైపు పరుగు పెడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారత్ పైనే పడనుంది. యుద్ధంలో భాగంగా హర్మూజ్ జలసంధి ఇరాన్ మూసేస్తుంది. దీంతో భారత్కు రావాల్సిన క్రూడ్ ఆయిల్ నిలిచిపోయింది. ఈ ప్రభావంతో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు వెనిజులా నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ సైతం అనుకున్న స్థాయిలో ఉత్పత్తి కావడం లేదు. ఇలాంటి సమయంలో భారత్ ఆయిల్, ఎనర్జీ, ఎల్పీజీ సమస్యను భారీ స్థాయి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇక ఈ ప్రమాదం గుర్తించిన రష్యా మరోసారి ఆదుకోవడానికి ముందుకొచ్చింది. తమ మిత్రదేశమైన భారత్ కష్టకాలంలో ఎప్పుడూ అండగా ఉంటామని ప్రకటించింది. క్రూడ్ ఆయిల్ నుంచి మొదలు ఎనర్జీ, ఎల్పీజీ లాంటి అవసరాలు తాము తీరుస్తామని భరోసా ఇచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రభావానికి తోడుగా అమెరికన్ కంపెనీలు అనుకున్న స్థాయిలో క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేయలేకపోతున్నాయి. దీనికి తోడు భారత్లో కేవలం 45 రోజులకు సరిపడా మాత్రమే క్రూడ్ ఆయిల్, ఎనర్జీ నిల్వలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు భారత్ అన్వేషించాల్సి వస్తోంది. అయితే రష్యా మాత్రం అడగకుండానే సాయం అందించేందుకు ముందుకొచ్చింది. భారత్ ఏర్పడే లోటు తాము భర్తీ చేస్తామని భరోసా ఇచ్చింది. భారత్ మాత్రం రష్యా ఆఫర్పై ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెరికా ఆంక్షల ప్రభావంతో రష్యా నుంచి దిగుమతులు భారత్ పరిమితం చేసింది. దాదాపు 40% రష్యా దిగుమతులు తగ్గించింది. ఆ మొత్తాన్ని వెనిజులా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్తో భర్తీ చేసుకోవాలని నిశ్చయించుకుంది. అనుకోకుండా యుద్ధం రావటం, అమెరికా యుద్ధంలో బిజీ కావటం, క్రూడ్ ఆయిల్ కంపెనీలు ఇప్పుడిప్పుడే ఎగుమతులు స్టార్ట్ చేయడంతో భారత్ ఇబ్బందుల్లో పడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో భారత్ రష్యా ఆపన్నహస్తం అందుకుంటుందా లేక యుద్ధ పరిస్థితి తట్టుకుని నిలబడుతుందా అనేది ఉత్కంఠగా మారింది.